తూర్పుగోదావరి జిల్లా రాజానగరం దివాన్ చెరువు పండ్ల మార్కెట్ గిడ్డంగిలో నిల్వ చేసిన పండ్లు దగ్ధమయ్యాయి. మంటలు ఎందుకు వ్యాపించాయనే అంశం ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. తూర్పుగోదావరి రాజానగరం దీవాన్ చెరువు మండలం వద్ద గిడ్డంగిలో మంటలు చెలరేగాయి. పండ్ల మార్కెట్ గిడ్డంగిలో నిల్వ చేసిన పండ్లు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పే పనిలో ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా దీవాన్ చెరువు వద్ద పండ్ల మార్కెట్ గిడ్డంగిలో అగ్ని ప్రమాదం జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణను అడిగి తెలుసుకుందాం. సాయి కృష్ణ, ఈ ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? శర్మ, రాజమహేంద్రవరం శివారు దివాన్ చెరువు జాతీయ రహదారి పక్కనే ఈ పండ్ల మార్కెట్ ఉంటుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వైపు కూడా ఇక్కడి నుంచి వివిధ రకాల పళ్ళు నిత్యం వ్యాపారస్తులు వచ్చి కొనుగోలు చేస్తారు. వివిధ ప్రాంతాల నుంచి అన్ని రకాల పళ్ళు ఇక్కడికి నిత్యం దిగుమతి చేసుకుంటారు. అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు కొనుగోలు చేస్తారు. మిగిలిన పళ్ళుని ఇక్కడ ఉన్న చిన్న చిన్న గోడాముల్లో నిల్వ చేస్తారు. అయితే ఒక గంట క్రితం ఒక్కసారిగా దివాన్ చెరువు పళ్ళ మార్కెట్ లోని గోడాములో ఆ మంటలు ఎగిసిపడ్డాయి. దాంట్లో కర్బూజాతో పాటు యాపిల్స్, దానిమ్మ, కమల ఇలా వివిధ రకాల పళ్ళంతా నిల్వ చేసి ఉంచారు. బాక్సులు మంటలు అందుకున్నాయి. ఒక్కసారిగా అగ్ని ప్రమాదం, అగ్నికేలలు ఎగిసిపడ్డాయి. పొగ జాతీయ రహదారిపై కూడా తీవ్రంగా కమ్ముకుంది. వాహన రాకపోకలు కూడా కొంతమేర అంతరాయం ఏర్పడింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రాజమహేంద్రవరం నుంచి పుటాహటిన 2 అగ్నిమాపక శాఖలు ఇక్కడికి వచ్చి మంటలను అదుపులో చేశాయి. ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో అదుపులో తెచ్చారు. కొంతమేర నష్టం వాటింది. పళ్ళన్నీ కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎంత మేర నష్టం వాటిల్లింది, అలాగే ప్రమాదానికి కారణాలు కూడా అగ్నిమాపక అధికారులు అన్వేషిస్తున్నారు. శర్మ, ధన్యవాదాలు సాయి కృష్ణ.